పాదాలకి మనిషి ఆయుర్దాయానికి సంబంధం ఉంది. ఒక సర్వేలో 90 ఏళ్ల పైబడ్డ వృద్ధుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ దీర్ఘాయుష్కు ఒకానొక కారణం నడక అని తేలింది. రిలాక్సింగ్గా నడవడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది కాబట్టి నడక మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ప్రతి సాధారణ మనిషి తన జీవితకాలంలో కొన్ని కోట్ల సార్లు తన పాదాల్ని నేల కానించి లేపుతాడు. మనం అడుగు వేస్తున్న ప్రతిసారి మన పాదం శరీరానికి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, పాదాన్ని నేలకు ఆనించినప్పుడు ఆ కుదుపుకు శరీరం ఎగిరిపడకుండా వెనక వైపున ఉన్న మడమ తన మెత్తదనంతో అడ్డుకొని షాక్ అబ్జర్వర్లా పనిచేస్తోంది. రెండోది, ఆ వెంటనే శరీరపు బరువు బ్యాలెన్స్ కోల్పోకుండా పాదం మొత్తం శరీరాన్ని మోస్తూ పునాదిగా ఉంటుంది. మూడోది, ఫైనల్గా కాలివేళ్ళు నేలను వెనక్కి నెడుతూ శరీరాన్ని ముందుకు తోస్తాయి. అయితే ఈ 3 చర్యల వల్లే మనిషి నడవగలిగేది. మన పాదంలో 26 ఎముకలు, 144 కీళ్ళు, 20 కండరాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడున్నాయని అనిపిస్తోంది కదా. ఇంకా మనిషి పాదం అడుగు భాగంలో శరీరంలోని ఏ భాగాన లేనంతగా అనేక స్వేద గ్రంథులున్నాయి. మనిషికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మామూలు కంటే ఎక్కువగా పాదాల్లోని స్వేద గ్రంథులు చెమటను రిలీజ్ చేస్తాయి. అలా పాదాల నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని మనం మామూలుగా పసిగట్టగలిగే శక్తిని కోల్పోయాం. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ఒక ఆదిమ జాతి మనిషి నడుచుకుంటూ పోయినప్పుడు కూడా అడుగుజాడల్ని వాసన చూసి చెప్పేస్తారంట. అలాగే కుక్కలు కూడా ఈ స్మెల్ని పసిగడతాయి. మనిషి చెప్పులు, షూస్ వేసుకున్నప్పటికీ కుక్కలు మనిషి అడుగుజాడల్ని పసిగట్టేస్తాయి. అందుకే పోలీస్ వ్యవస్థ కుక్కల్ని నేరస్తులని పట్టుకోవడంలో ఉపయోగించుకునేది. మామూలు టైంలో కూడా అరిపాదాల్లో చెమట వస్తుంది, కానీ అది మనం గుర్తించలేనంతగా ఉంటుంది. పాదాల నుండి వచ్చే చెమట స్మెల్ మనం తొడుక్కున్న సాక్స్ని, షూస్ని కూడా దాటుకొని బయటకు వస్తుంది. ఈ స్మెల్ నిజానికి ఎంత ఘాటుగా ఉంటుందంటే ఆ పాదాలు ఆనిన చోట 2 వారాల తర్వాత కూడా స్మెల్ అలాగే ఉంటుంది. అందుకే పూర్వం మనిషి తన శత్రువులు, మిత్రుల రాకపోకల్ని పసిగట్టడానికి ఈ వాసననే ఉపయోగించుకునేవాడు. మనిషి అరచేతిలోని వేలు ముద్రల్లాగే కాలి వేళ్ల ముద్రలు కూడా యునిక్గా ఉంటాయి. కానీ రాను రాను ఆ గీతలు చెరిగిపోయాయి. మన శరీరంలోని ఏ భాగమైనా ఎండకు కములుతుంది, కానీ అరిచేతులు, అరికాళ్ళు మాత్రం ఎండకు కమలవు. ఆ ప్లేసుల్లో ఎండ పడదు కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఎండ తగిలినా కూడా ఆ భాగాలు అలానే ఉంటాయి. అయితే స్త్రీ పాదం పురుషుని పాదం కంటే చిన్నగా, సుకుమారంగా ఉంటుంది. చాలామంది స్త్రీలు తమ పాదాలు మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో హై హీల్స్ చెప్పులు వేసుకుంటారు. కానీ దీనివల్ల అందం పక్కన పెడితే పాదం సమాంతరంగా నేలను తాకకుండా ఉంటుంది. దీనివల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, అనవసరమైన తలనొప్పుల్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ప్రపంచంలోని చాలా చోట్ల ఒక నమ్మకం ఉండేది. ఈ నమ్మకం ఇప్పటికీ కొంతమందిలో ఉంది. అదేంటంటే పురుషుడి పాదం ఎంత పెద్దగా ఉంటే అతని పురుషాంగం అంత పెద్దగా ఉంటుందని, అలాగే స్త్రీ పాదం ఎంత చిన్నగా ఉంటే ఆమె యోని అంత చిన్నగా, టైట్గా ఉంటుందని నమ్మేవాళ్ళు. అయితే ఇవన్నీ కూడా పిచ్చి నమ్మకాలే తప్ప దీంట్లో ఏ నిజమూ లేదు. ఇంకా మనం అవతలి వాళ్ళ మనసుని తెలుసుకోవడానికి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తాం. కానీ నిజానికి గమనించాల్సింది పాదాల్ని. చాలాసార్లు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ పాదాల కదలికలు కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఇది కవర్ చేసుకోవడానికే చాలామంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో షూస్ వేసుకునేది.